హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో వారణాసి మూవీ టీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ అయితే ప్రజెంట్ టెలికాస్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ మీడియాకి వీళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. బట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇచ్చిందా అంటే ఇప్పుడు ఇచ్చింది కాదు. వారణాసి మూవీకి సంబంధించి అయితే ఈవెంట్ జరిగిందో, ఈవెంట్ జరిగిన ఒక 2-3 డేస్ తర్వాత ఇంటర్వ్యూ అనేది జరిగింది. దానికి సంబంధించిన పిక్స్ కూడా అప్పుడు రావడం జరిగింది. కాకపోతే ఇంటర్వ్యూ అనేది ప్రజెంట్ ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే మూవీ టీం అయితే షేర్ చేసుకోవడం జరిగింది. మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా, అలాగే పృథ్వీ సుకుమారన్. ఒకసారి ఆ విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటి క్వశ్చన్ ఏం అడిగారంటే ఫేవరెట్ ఫుడ్ గురించి అడగడం జరిగింది. ఫేవరెట్ ఫుడ్ అంటే మహేష్ బాబు గారికి చికెన్ బిర్యానీ ఇష్టం అంట, హైదరాబాద్ చికెన్ బిర్యానీ. బట్ ఏంటంటే ఆయన లిమిటెడ్గా తింటారు, మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ప్రియాంక చోప్రా స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, స్ట్రీట్ ఫుడ్ చాట్ ఉంటుంది కదా, చాట్ అనేది బాగా ఇష్టం అని చెప్పి. అలాగే పృథ్వీ సుకుమారన్ ఆయన కేరళ వాస్తవులు కాబట్టి ఆ సీ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఆ సీ ఫుడ్ అనేది అంటే ఫిషింగ్ అలాంటిది బాగా ఇష్టం అని చెప్పి పృథ్వీ సుకుమార్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు వీళ్ళ కెరియర్ని చేంజ్ చేసిన సినిమాలు ఏవి అంటే మహేష్ బాబు గారు అఫ్కోర్స్ ఒకడు కూడా ఆయన ఒక స్టార్ని చేసింది. తర్వాత పోకిరి సినిమా అయితే ఆయన సూపర్ స్టార్ని చేసింది కాబట్టి ఆ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలని చెప్పి కొద్దిగా అలా నాకు డౌట్ఫుల్గా ఉండేది అని చెప్పి ఆ పోకిరి సినిమా అనేది గేమ్ చేంజింగ్ లాంటి సినిమా అని చెప్పి మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రియాంక చోప్రా గారు బర్ఫీ సినిమా ఏదో చెప్పడం జరిగింది. దాంతోపాటు పృథ్వీ సుకుమారన్ గారు గోడ్ సినిమా ఏదైతే ఉంటుందో ఆ సినిమాని చెప్పుకోవడం జరిగింది. ఆ సినిమాని చూసినప్పుడు నిజంగా చాలామంది కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, అలాంటి సినిమా అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి సినిమా బేసిక్గా హాలీవుడ్లో షూట్ చేస్తే 30 నుంచి 100 రోజుల్లో షూట్ చేస్తారంట హాలీవుడ్లో. మీరు ఈ సినిమాని ఇన్ని రోజులు షూట్ చేస్తున్నారా అంటే మహేష్ బాబు గారు దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ సినిమాని షూట్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా పెద్ద సినిమా ఇది, గ్లోబల్ స్కేల్ పైన చాలా పెద్ద స్కేల్ పైన రూపొందుతున్నాం కాబట్టి ఈ సినిమాని అందుకే అన్ని రోజులు షూట్ చేస్తున్నాం. బేసిక్గా రాజమౌళి గారికి ఇంకా 2 సంవత్సరాలు అంటే చాలా తక్కువ అసలు రాజమౌళి గారికి. ఈ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయాన్ని మహేష్ బాబు గారు షేర్ చేశారు. ఏంటంటే రాజమౌళి గారికి బేసిక్గా హీరోల కంటే కూడా విలన్లు ఎక్కువ ఇష్టం అంట. అది మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అందుకే అనుకుంటా మహేష్ బాబు గారి సినిమాలో ఆ విలన్ల క్యారెక్టర్ల పేరు డిఫరెంట్గా ఉంటుంది, విలన్లు కూడా కొంచెము హీరోని తలదన్నే విధంగా ఉంటారు. అందుకే అనుకుంటా సై సినిమాలో భిక్ష యాదవ్ పాత్ర ఎంత సాలిడ్గా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు బల్లాల దేవుడి క్యారెక్టర్, ఇప్పుడు వారణాసిలో కుంభ అనే క్యారెక్టర్, కుంభ వీల్ చైర్లో కూర్చొని అంత క్రూరంగా కనిపిస్తే వీల్ చైర్ నుంచి ఒక్కసారి లేస్తే థియేటర్లో ఎలా దద్దరిల్లిపోతాయో అది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన రోజు అందరికీ అర్థమవుతుంది. టెక్నికల్ పరంగా మాట్లాడుతూ ఏవైతే రాజమౌళి గారి షార్ట్స్ కావాలో ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో, మేము చేస్తే కథ మానిటర్ మేము చూడాల్సిన అవసరం లేదు, ఆయన నైస్ వెరీ నైస్ అని చెప్పారంటే కథ ఆ షార్ట్ బాగా వచ్చినట్టే అని చెప్పి అలా రాజమౌళి గారు కూడా ఎక్కువగా అంటే మూవీ టీం అనేది ఎక్కువగా మానిటర్ని ఫాలో చేయదు, మానిటర్లో అసలు సీన్ ఏ విధంగా వస్తుందో అని కూడా మేము చూడము అని చెప్పి మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. సినిమా విజువలైజేషన్ అనేది, సినిమా బిల్డప్ అనేది చాలా పెద్దది, అందుకే ట్రైలర్లో మనకు ఆ వరల్డ్ అనేది చూపించడం జరిగింది. వారణాసి మూవీకి సంబంధించి ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియోలో ఇప్పటికీ ఫ్యాన్స్ ఇంకా అందులో క్రూస్ వెతుకుతున్నారని చెప్పి ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మహేష్ బాబు గారి గురించి ఒక స్పెషల్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు గారు రాముల వారి పాత్రను చేస్తారని మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ పాత్ర కోసం ఆయన సపరేట్గా కొన్ని డైట్స్ ఫాలో కావడం జరిగిందంట, బాడీ స్ట్రక్చర్ కొంచెం మెయింటైన్ చేయడం జరిగిందంట రాముల వారి పాత్ర కోసం. అలాగే ఫుడ్ కూడా మెయింటైన్ చేయడం జరిగిందంట. దాంతోపాటు ఒక విద్యను నేర్చుకున్నారంట, దానికి కలరా సంబంధించి ఏదో పేరు చెప్పడం జరిగింది. అలాంటి ఒక విద్యను నేర్చుకోవడం జరిగిందంట మహేష్ బాబు గారు ఒక పాత్ర కోసం, రాముల వారి పాత్ర కోసం. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, స్పెషల్గా తెలుగు హీరోలు ఎంత డెడికేషన్గా పనిచేస్తున్నారో ఒక పాత్ర కోసం అని చెప్పి మనకు అర్థమవుతుంది. రాముల వారి పాత్ర కోసం ఆ డైట్ మెయింటైన్ చేయడం, ఆ బాడీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడం, దాంతోపాటు ఒక విద్యని నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకు సినిమా పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళు ఎలాంటి అవుట్పుట్ని ఇవ్వాలనుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఏంటంటే ఇంత పెద్ద స్కేల్, గ్రాండ్ స్కేల్ పైన ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ట్రిబుల్ చాలామందికి చాలా మందికి పరిచయం ఉన్న డైరెక్టర్ హాలీవుడ్లో రాజమౌళి గారు. కాకపోతే మహేష్ బాబు గారిని ఫస్ట్ టైం గ్లోబల్ స్కేల్ పైకి తీసుకెళ్తున్నారు కాబట్టి గ్లోబల్ స్కేల్ పైన సినిమా చాలా వండర్స్ క్రియేట్ చేస్తుంది అని మహేష్ బాబు గారు చెప్తున్నారు. దాంతోపాటు ఏంటంటే ఇప్పటివరకు మన ఇండియాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి, కాకపోతే అందులో నెంబర్ 1 పొజిషన్లో వారణాసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రామాయణ మూవీ కూడా చాలా పెద్దదే, మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. బట్ రామాయణ మూవీ అనేది ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ మనకు ఆల్రెడీ తెలుసు, దాని సినిమా బడ్జెట్ దీనికంటే పెద్దదైనా సరే. కాకపోతే ఏంటంటే ఆ స్టోరీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఒక రామాయణానికి సంబంధించి ఒక సీక్వెన్స్ని తీసుకొని ఒక స్టోరీని బిల్డప్ చేసి ఆ స్టోరీని ప్రపంచం ముందు ఏ విధంగా చూపిస్తారు అనేది ఇక్కడ అసలైన ఛాలెంజ్ అనమాట. ఒక రీజనల్ సంబంధించిన ఆడియన్స్ ఒకలా కోరుకుంటారు సినిమాని, పాన్ ఇండియాకి సంబంధించిన ఆడియన్స్ ఒకలా కోరుకుంటారు సినిమాని, పాన్ వరల్డ్కి సంబంధించిన ఆడియన్స్ ఒకలా కోరుకుంటారు. ఇప్పుడు ప్రభాస్ గారి సాహో సినిమా వచ్చింది, తెలుగు ఆడియన్స్కి ఎక్కలేదు, కానీ నార్త్ ఆడియన్స్కి ఎక్కింది, నార్త్ ఆడియన్స్ నచ్చింది. అట్లా కొన్ని సినిమాలు ఒక రీజన్కి నచ్చుతాయి, ఇంకో రీజన్కి నచ్చాయి. ఇది పాన్ వరల్డ్గా తీసుకొస్తున్నారు, అందరికి నచ్చే విధంగా తీసుకురావాలి కాబట్టి రాజమౌళి గారు అందుకే ఇన్ని సంవత్సరాలు టైం తీసుకురావడం చెప్తుంది. గ్రాండ్ స్కేల్ పైన దీన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఈ సినిమా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి రాజమౌళి గారు ఈ సినిమాతో పాన్ వరల్డ్ లెవెల్లో వెళ్తున్నారు కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ అనుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి.